మహాక్షేత్రంలో ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 అంటే 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఈ బ్రహ్మోత్సవాలను అధికార యంత్రాంగం కూడాను విస్తృత ఏర్పాట్లను అయితే భక్తుల కోసం చేసింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణయ్య గారు ఆయన టీం సంబంధించి అయితే పెద్ద ఎత్తున అధికారులతో అన్ని ఏర్పాట్లను కూడా ముమ్మరం చేశారు. అదే కోణంలో అత్యంత ముఖ్యమైనది మనకి వైద్య సదుపాయం. దీనికి సంబంధించి భక్తులు కాలినడకన వచ్చేటప్పుడు అలాగే ఈ శ్రీశైల పరిస్థితులు అంటే క్షేత్ర పరిధిలో కావచ్చు, నల్లమడ అటవీ ప్రాంతంలో కావచ్చు, అంటే ఈ నడకదారిలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగినా హృద్రోగులకు సంబంధించి కావచ్చు, కాలు గాయాలకు కావచ్చు, కాలు వాపులు కావచ్చు, ఇట్లా సంబంధించిన విషయాల్లో అత్యవసర సేవలతో పాటు ఇక్కడ కొన్ని అంటే 30 పడకలు అలాగే 10 అట్లా ఆ రకంగా అంటే పడకల ఆసుపత్రులకు కూడా ఇక్కడ టెంపరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన వద్ద నంద్యాల జిల్లా డిఎంఎన్హెచ్ఓ వెంకటరమణ గారు మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే మీకు ఎక్కువ శాతం పని ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కాలినడక కావచ్చు, అలాగే భక్తులకు సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే సంబంధించిన కొన్ని ఉంటాయి. దాన్ని ఏ రకంగా ఈ భక్తుల కోసం మీరు ఎదుర్కొంటున్నారు? ఎన్ని వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి ఎన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ముఖ్యంగా 8వ తేదీ నుంచి గౌరవ కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే యువగా సహకారంతో 13 క్యాంపుల పాదచారులకు దావణకోట నుంచి దాదాపుగా మన కైలాస ద్వారా 13 క్యాంపులు ఓన్లీ పాదచారులకు ఏర్పాటు జరిగింది. ఈసారి ముఖ్యంగా ఈ పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాపులకు సంబంధించి డైక్లోఫెనాక్ జెల్లు కావచ్చు, అలాగే డైక్లోఫెనాక్ స్ప్రేలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంటిన్యూగా దావణకోట నుంచి అప్ టు కైలాస ద్వారా వరకు 13 క్యాంపులు, పెచ్చెరువు, తర్వాత నాగులూరు కూడా, వెంకటాపురం 3 అంబులెన్సులు, అలా కొండ మీద ఒక 5 అంబులెన్సులు, మొత్తం 7 అంబులెన్సులు ఎక్స్ట్రాగా యాడ్ చేసాము ఈసారి కూడా. అలాగే ముఖ్యంగా కత్తిపేట హాస్పిటల్ టెంపరీగా ఒక శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఒకటి, సుండిపేటలో 30 పడకల ఆసుపత్రి, అలాగే దేవస్థానం హాస్పిటల్లో, కైలాసం దగ్గర 5 పడకల ఆసుపత్రులు, ఈ విధంగా అన్ని రకాల ఏర్పాటు చేశాము. ముఖ్యంగా స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో 3 కార్డియాలజిస్టులు ఒక రౌండ్ ద క్లాక్ ఉంటారు, అలాగే స్పెషల్ గైనకాలజిస్టులు, ఆర్థోపెడిక్స్, సర్జరీస్ అందరూ స్పెషలిస్టు మనకు దేవస్థానం హాస్పిటల్లో ప్లస్ కత్తిపేట హాస్పిటల్లో, సుండిపేటలో ఈ 3 చోట్ల స్పెషలిస్టులు ఉంటారు. ఎవరికి భక్తులకు ఇబ్బంది కలుపుకోకుండా ఎప్పటికప్పుడు సౌకర్యాలు అందిస్తూ ఉన్నాం పరంగా. అలాగే ఈ మాకు సంబంధించిన 250 మంది స్టాఫ్ని, 40 మంది మెడికల్ ఆఫీసర్లు, 250 మంది స్టాఫ్ని, అలాగే స్పెషలిస్ట్ 20 మంది స్పెషలిస్ట్ అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా విధుల్లో ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు వైద్యపరంగా అన్ని రకాల సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా మొన్న అంటే 2 రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ భీమనకొల్లు ప్రాంతంలో గత అపస్మారకంలో వెళ్ళడం జరిగింది. దాంతోపాటు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి, అంటే శ్రీశైలం రావడానికి ఎక్కువ సమయం పడే రీతిలో రావడానికి ఇబ్బంది అయింది. అక్కడికి సంబంధించి ఎట్లా స్పెషల్గా భీమునికొల్లు లాస్ట్ టైం కూడా గతంలో కూడా మంటపం దగ్గర ఒకటి భీమునికొల్లు ప్లస్ మన కైలాస ద్వారా మధ్యలో మంటపం ఒకటి ఉంది. ఆ మంటపంలో 10 సంవత్సరాలు క్యాంప్ ఏర్పాటు చేశాము. ఈసారి కూడాను రౌండ్ ద క్లాక్ మనకు సుశిస్తులైన యాక్టివ్గా ఉన్న సిహెచ్ఓల్ని దాదాపుగా 6 మందిని టీం లాగా ఏర్పాటు చేసుకుని కంటిన్యూగా మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 దాకా, నైట్ 8 నుంచి మార్నింగ్ 8 వరకు కంటిన్యూగా 24 అవర్స్ 2 షిఫ్ట్లు వాళ్ళు పెట్టి, అలాగే 2 స్ట్రెచ్చర్లు కూడా సపరేట్గా మనకు రెడీమేడ్ ఒకటి, అంటే మనకు ఐరన్ మీద చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 2 స్ట్రెచ్చర్లు కూడా మనం తెచ్చాము. అవి కూడా ఇప్పుడు అందిస్తున్నాం. అలాగే వాళ్ళకి ఎండగా ఇబ్బంది లేకుండా వరకు గొడుగు లాంటివి మనకు ఒకటి రెడీ చేసి తెచ్చాము. ఇప్పుడు సప్లై చేస్తూ ఉన్నాము. అక్కడ క్యాబ్ కంటిన్యూగా ఏర్పాటు చేసి ఎటువంటి పేషెంట్లు ఏదైనా ఇబ్బంది పడి నడవలేకపోతే ఖచ్చితంగా స్ట్రెచ్చర్ ద్వారా తీసుకురావడానికి సిబ్బంది రెడీ చేసుకున్నాము. గౌరవ కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు యువ గారితో సహకారంతో వాళ్ళందరినీ కూడా నైట్ కూడా మొన్న గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా తీసుకొచ్చి ఇక్కడ మంచిగా వైద్యం అనేది జరిగింది. అది ఫ్రాక్చర్ కూడా అయింది కాబట్టి అతనికి వైద్యం అందించాము. సో ఎప్పటికి కూడా ఇబ్బంది లేకుండా పైన కూడా క్యాంప్ పెడతాము, అలాగే స్ట్రెచ్చర్లు పెట్టుకుంటూ రెడీ చేసుకుంటున్నాము. కైలాస దగ్గర తీసుకొచ్చి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చి అంబులెన్స్ ద్వారా వాళ్ళు ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. దాని విషయంలో మాత్రం మీకు ప్రత్యేకంగా అయితే కృతజ్ఞతలు. అంతేకాకుండా ఎక్కువ శాతం ఈ ఉద్యోగులు కావచ్చు, అంటే ముసలి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం కూడా వృద్ధులు నడుచుకుంటూ వస్తున్నారు. ఎక్కువ శాతం వాళ్ళకి ఈ అంటే హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడము, దాన్ని అధిగమించడానికి ఇంజెక్షన్స్ కానీ అవైలబిలిటీ ఎంత ఉన్నాయి. అలాగే ఈ లింగాలగట్టు ప్రాంతంలో కూడా మొన్ననే కూడా కరెక్ట్గా అక్కడ కూడా వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, అంటే తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఎక్కువ శాతం వాళ్ళకి పుణ్యస్థానాలు వస్తున్నారు. ఆ పరిసరంలో కూడా మీ సేవలు ఎక్కువ ముఖ్యంగా వృద్ధులు, ఎక్కువ మంది ఏజ్ ఉన్న వాళ్ళు, ఒబేసిటీ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వెంకటాపురం దగ్గర మనకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది. ఈ మన యువ గారు ఏర్పాటు చేశారు. అక్కడ ఏం చేస్తున్నామంటే అవేర్నెస్ ఇస్తున్నాం. కొద్దిగా ఏమని ఎక్కువ మంది జాగ్రత్త ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా తినండి, ఒకటి జాగ్రత్త మీకు ఏదైనా ఆయాసం కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా మీకు ఇష్టం లేకుండా కష్టంగా ఉంటే మీరు ఆగిపోండి, బస్సుల ద్వారా వెళ్ళండి
అవగాహన కల్పిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి. ఒకటి రెండవది వచ్చేసి క్లినిక్ ప్లస్ అని ఎమర్జెన్సీ మెడిసిన్ సంబంధించి దాదాపు 45,000 రూపాయలు ఇంజక్షన్ ఒక్కడ అవుతుందన్నమాట. దాదాపు 10 రెడీగా పెట్టుకున్నాం. సుండిపేటలో 4, సత్యపేట హాస్పిటల్ ఒక 6 రెడీగా పెట్టుకుని ఎవరికైనా చెస్ట్ పెయిన్ లాంటిది వచ్చి ఇమ్మీడియట్గా ఇంజక్షన్ చేసేట్టుగా ఒక లైఫ్ సేవ్ చేసేట్టుగా రెడీగా ఉన్నాం. అలాగే ఈ అంటే విషపు సర్పాలు కూడా సర్పాలు కూడా మనకు కుక్క కాటు కానీ పాము కాటు కానీ యాంటీ స్నేక్ ఇంజెక్షన్ రెడీగా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే సుండిపేటలో కూడా జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ రెడీగా ఉన్నారు. అక్కడ సత్యపేట హాస్పిటల్ ఉంది, అక్కడ అన్ని రకాల మందులు ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది లేక చూసుకుంటాం. డెఫినెట్గా లింగాల గట్లో కూడా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశాం, పాతాళంగల్కి అంబులెన్స్ ఏర్పాటు చేశాం, టెంపుల్ మెయిన్ దగ్గర అంబులెన్స్ ఏర్పాటు చేశాం. 5 అంబులెన్స్లు అన్ని ఎప్పుడు కంటిన్యూగా ఉంటాయన్నమాట. ఆ టెంపుల్ మనకు దేవస్థానం హాస్పిటల్లో అపోలో సంబంధించిన ఆర్టీఐకి సంబంధించిన టీం సపరేట్గా ఉంది. వాళ్ళకు కూడా రెడీగా ట్రైనింగ్ ఇచ్చి అన్ని రకాల మందులు పెట్టుకొని ఎమర్జెన్సీగా టీపీ పిల్లెట్లు, ఈసీజీ మిషన్స్, స్ట్రెచ్చర్స్ ఏం కావాలంటే రెడీ పెట్టుకోవాలి, సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏం కావాలి సార్. ఇప్పటికే గతంలో అయితే కుంభమేళ ప్రభావంతో కేసులు తక్కువ వచ్చినారు. ఇప్పుడైతే మాత్రం ఊరికే 78,000 80,000 ప్రతిరోజు ఉన్నారు. అయితే ఈ విధంగా కేసులు జరిగినప్పుడు అంటే మహాశివరాత్రి ఈ 2-3 రోజుల్లో కూడా 150,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మాపుకు సంబంధించి ఈ భక్తులకు సంబంధించి ఇప్పుడు మీరేమైనా మెరుగైన పరుచుకుంటారు? మేడం గారు కలెక్టర్ మేడం గారు ముందుగానే ఆదేశించున్నారు. రెడీగా మనకు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ డేస్లో ఖచ్చితంగా 150,000 దాకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెడీగా పెట్టి ముఖ్యంగా అంబులెన్స్ రెడీ చేసుకున్నాము. కింద మనకు నడక పూర్తి చేస్తామంటే అదనంగా ఇంకో 3 అంబులెన్స్లు ఏర్పాటు చేసుకున్నాం. ఆ టీం డాక్టర్లు డిప్లాయ్ రెడీగా ఉన్నారు. ఇక్కడ ఉన్న డాక్టర్లతో పాటుగా అదనంగా డాక్టర్స్ కూడా నంద్యాల నుంచి అలాగే కర్నూలు నుంచి తీసుకొచ్చే ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వయసు తీసుకుంటే మందులు కనుక పట్టిన అవసరం అయితే 30 మందులు ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు కూడా లారీ రెడీగా ఉంది కింద నంద్యాలలో వచ్చిన చెప్పినట్టు వచ్చేసి. ఇప్పుడే సార్ చివరగా భక్తులకు తండోపతండాలుగా అంటే భక్తులు వస్తున్నారు. ఇదే కాకుండా ఈ ఫిబ్రవరి 13 నుంచి మహానందిలో కూడాను 18 వరకు 6 రోజుల పాటు వాళ్ళకు కూడా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. అక్కడ సంబంధించిన ఏర్పాట్లు అలాగే భక్తులకు చివరగా అంటే మేము ఉన్నాము అనే భరోసా ఇచ్చేట్టుగా మీరు ఏం చేస్తున్నారు? నిజమేనండి. మహానంది మనకు యాగంటి పుణ్యక్షేత్రాలు ఓంకారేశ్వరం ఉన్నాయి. అక్కడ సంబంధించి మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఆర్టీఓ గారు తర్వాత ఎంఆర్ఓ గారు అందుబాటులో మీటింగ్లు పెడుతూ కంటిన్యూగా వాళ్ళు పనిచేస్తున్నారు. మార్నింగ్ కూడా మేడం గారు టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అన్ని రకాల చర్యలు ముందుగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. మేము కూడా మెడికల్ ఆఫీసర్స్ మా టీము అలాగే మెడిసిన్స్ అంబులెన్స్లో సిద్ధం చేసుకున్నాము, రెడీగా ఉన్నాము. అలాగే భక్తులు ముఖ్యంగా కొన్ని ఏదైనా ఇబ్బందులు ఉంటే దయచేసి ఒకవేళ మీకు ఏదైనా ముక్కుబడి కానీ ఇంకేదైనా ఉన్నవాడుగా మీకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పకుండా తప్పనిసరిగా దాన్ని బ్రేక్ చేసుకుని బస్సులో కానీ వాహనాల్లో వస్తే మంచిగా ఉంటుంది. అంతే తప్ప ఇబ్బంది అయితే ఏం లేదు. మేము ఎటువంటి ఇబ్బందులు వచ్చిన చర్యలు తీసుకుంటాము. వైద్యపరంగా ఎటువంటి సమస్య వచ్చిన వైద్యపరంగా సేవలు ఇస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముఖ్యంగా మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఒకటి ఆరోగ్య సంబంధించిన శాఖ ఉన్నతాధికారి అయితే వెంకటరమణ గారు చెప్తున్నారు. ఏదైనా మీరు నడిచినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే అక్కడి నుంచే మేము మళ్ళిస్తామని. అంతేకాకుండా ఇక్కడ అంటే 30 పడగల హాస్పిటల్ అలాగే 10 అలాగే సుండిపేటలో కూడా 30 పడగల హాస్పిటల్ అలాగే లింగాలగట్టులో కూడాను ఒక వైద్య శిబిరం అన్ని చోట్ల అంటే వెంకటాపురం నుంచి మొదలుకొని కైలాసోద్వారము అలాగే కైలాసోద్వారం మొదలుకొని శ్రీశైల క్షేత్రము అలాగే సుండిపేట అలాగే లింగాలగట్టు ఈ మొత్తం ప్రాంతం అంతా కూడాను ఈ యొక్క వైద్య శిబిరాలు అలాగే వైద్య సేవలు అందించడానికి పెద్ద ఎత్తున డాక్టర్లను అలాగే మా సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్ని రకాల అంటే ఔషధాలు అయితే ఇక్కడ ఉన్నాయని. అంతేకాకుండా హార్ట్ అటాక్ సంబంధించి ఏదైనా మీ ఎమర్జెన్సీ అయితే కూడా ఆ ఇంజక్షన్లు పెట్టుకున్నాము. అలాగే విషసర్పాలు అలాగే తేలుకాటుకు సంబంధించిన ఇటువంటి ఏమైనా సంఘటనలు జరిగితే అటువంటివి కూడా ఇంజక్షన్లు కూడాను వేసుకున్నాము. నిరంతరము 24 గంటలు మేము ఈ భక్తుల సేవల కోసమే మేము మా యొక్క సిబ్బంది ఉన్నామని దీనికోసం ప్రభుత్వ యంత్రాంగము ఎప్పుడు ప్రోత్సహిస్తుందని అలాగే దేవస్థానం ఈవో కూడా శ్రీనివాసరావు గారు కూడా సహకరిస్తున్నారని ఇక్కడ నంద్యాల జిల్లా డిఎంఎన్హెచ్ఓ గారు వెంకటరమణ గారు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకటతో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.